ఏ విధంగా విద్య బోధిస్తే అదే విధంగా అంగన్వాడీ టీచర్స్ కు ప్రత్యేకంగా తర్ఫీదిస్తున్నట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్స్ విజయలక్ష్మి పుష్పరాజ్యంలో తెలిపారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు 3 రోజుల జ్ఞాన జ్యోతి అభ్యసన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా పలు అంశాల గురించి అంగన్వాడీ టీచర్స్ కు అవగాహన కల్పించారు. విద్యా బోధనలోని పలు అంశాలను తెలియజేస్తూ చార్ట్స్ ప్రదర్శన చేశారు. సాంకేతికంగా భౌతికంగా ఎదురయ్యే పలు అంశాలపై శిక్షకులు సమాధానాలు వివరించారు. Good morning. Good morning, teacher. How are you, children? I'm fine, teacher. Very good. ఈ రోజు మనం నీటితో ప్రయోగం చేద్దాం. ఓకేనా? Okay, teacher. మీ అందరికి వాటర్ తెలుసు కదా? Yes, teacher. వాటర్ అంటే నిన్నేంటో చెప్పాను. ఇంగ్లీష్లో వాటర్ అంటాం. ఏంటి వాటర్ని ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటాం? నీళ్ళని ఇంగ్లీష్లో ఏమంటాం? సరే, ఈరోజు వాటర్తో మనం ఒక ప్రయోగం చేద్దాం. సరేనా? మనం డైలీ ఇంట్లో చూసేవి వస్తువులన్నీ. సరేనా జ్యోతి? ఇదేంటో తెలుసా నీకు? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరూ. రాణి, ఇదేంటి? నువ్వు ఎక్కువ ఆడుకుంటూ ఉంటావు కదా. వెరీ గుడ్. ఇవి వెరీ గుడ్. ఇవన్నీ మనకు తెలిసిన వస్తువులే, ఇంట్లో వాడే వస్తువులే, అవునా? దీన్ని మనం సాల్ట్ కూరల్లో వాడతాము. వీటితో మనం ప్రయోగం చేద్దాం. ఓకేనా? ఒకసారి హ్యాపీనా? సంతోషంగా చేయాలి మనం చేసే ప్రతి యాక్టివిటీ. ఓకేనా? సరే, చూడండి, ఒక గ్లాస్తో వాటర్ తీసుకున్నాను. సాల్ట్, ఇది ఉప్పు, మనం ఇంట్లో వాడేది. చూడండి, మీ కళ్ళ ముందే వేస్తున్నాను. ఇది ఒక ప్రయోగం. మాయం సాల్ట్ మాయమైపోతుంది. చూడండి, స్పూన్తో తిప్పాను. చూడండి, మీకు సాల్ట్ కనపడుతుందా? సాల్ట్ తీసాను, వేసేసాను, మాయమైపోయింది. నెక్స్ట్ ఇంకొకసారి చూడండి. ఈసారి ఇవేంటి? రాళ్ళు. ఒక్కొక్కటిగా వేస్తున్నాను నీళ్ళల్లో. మునిగినాయా నీళ్ళల్లో? అడుక్కొచ్చినాయి కదా. ఒకసారి మనం సాల్ట్ తిప్పినట్టే తిప్పుదాం. కరుగుతున్నాయా? వెరీ గుడ్. అంటే బరువైన వస్తువులు, రాళ్ళు అనేది నీటిలో కరగవు, మునిగిపోతాయి. ఓకేనా? నెక్స్ట్, నీటిలో కరిగేవి ఉంటాయి, కరిగినవి ఉంటాయి. మీకు ఇష్టమైనది పంచదార, తియ్యగా ఉంటుంది. నీళ్ళల్లో వేసాను, నీటిలో ఇవి కూడా కరిగిపోతాయి. ఓకేనా? నెక్స్ట్, ఇవేంటి? చెట్లాకులన్నీ ఏ రంగులో ఉంటాయి? పచ్చ రంగులో ఉంటాయి. ఆకులు తేలికగా ఉంటాయి, బరువులేంది కదా. నీళ్ళల్లో వేసాను, మునిగిందా? ఇందాక రాళ్ళు వేసినప్పుడు ఏమైంది? అడుక్కు వచ్చేసినాయి, మునిగిపోయినాయి అనమాట. ఎందుకంటే రాయి బరువుగా ఉంటుంది కదా, ఈ ఆకు తేలికగా ఉంటుంది కాబట్టి తేలిపోతుంది. అర్థమైందా? ఇవి తెలుసుకున్నాం. నీటిలో మునిగేవి తెలుసుకున్నాం. కరగనివి, స్థిరంగా ఉండే ఏంటి? రాళ్ళు, ఇసుక స్థిరంగా ఉండిపోతాయి, అవి నీళ్ళల్లో కరగవు అనమాట. తేలికగా ఉన్నాయి, పైకి తేలుతాయి. ఓకేనా? అర్థమైందా పిల్లలు? ఓకే, మీరు ఉత్సాహంగా పాల్గొన్నారా? ఓకే, సరే, తప్పకుండా. దీనివల్ల ఉపయోగం ఏంటంటే సృజనాత్మకత పిల్లల్లో పెంపొందించటం. ఇష్టంగా పిల్లలు ఏ యాక్టివిటీనైనా సరే ఇష్టంగా చేయటానికి ఈ అభివృద్ధి అనేది చాలా తోడ్పడుతుంది. థ్యాంక్ యూ.